సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి, తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్గా. ఐ థింక్ ఇట్ ఇస్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీనే అనుకుంటా. అట్లా ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు, ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హస్ మూవ్ టువర్డ్స్ దిస్. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మీరు? ఎస్, ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ మోడల్ వాక్స్ అనమాట. ఐ హావ్ డన్ ఫర్ రేర్ రాబిట్. ఓకే. Yeah, I have done for a couple of shows. I did ramp walks, yes, here and there. సో ఎనీ టైమ్ అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయిన్ చేయను. I have always been open అనమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. It's, I think it comes, it started with my work, then it's going on. People just see what I'm doing kada. People I've inspired a lot of people, I would say. Not only my own colleagues, a lot of my own colleagues nannu chusi they started going to the gym, they started working out, they started becoming better, they started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి దట్ ఈస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫర్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా, సో దానివల్ల. బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. We just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా, సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? డాక్టర్ సురక్షిత్. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I have one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు
కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో. హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా? స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్. కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్ the time and the energy and the stress what is required, he said maku vachi I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say you work but don't struggle. Yeah that's a great ఒక స్టేట్మెంట్ కదా నిజంగా. ఒక జీవిత సారం అని అంటారు అది. లైక్ నేను స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను యూనో used to go to Leh, long drive, Spiti Valley. Yeah, almost 2000 kilometers bike meede. Yeah. No, with a group anamata. Okay. So every time I keep changing my groups. Nenu vachi we go and full Spiti Valley oka 7-10 days I go for myself and I come back rejuvenated, reset button press chesnattu. Okay. eppudu time doruktundi meeku ala? I make time. అంటే టైం ఎప్పుడు ఉండదు. మనం వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దిస్ సినారియో. ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి. హాబీస్ అనేవి ఉన్నాయి? హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ ఆర్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్. ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే. అండ్ కుకింగ్ అలాంటివి? నో, మై వైఫ్ ఇస్ అ గ్రేట్ కుక్, సో ఐ డోంట్ హ్యావ్ టు కుక్. Okay. Yeah. No, I'm not much of a foodie also. I try to restrict anamata. So I have around 4 to 5 meals a day. Anta calories anta chuskoవాలి కదా. So క్యాలిక్యులేట్ చేస్తారా? anta calculated only, everything calculated. It's been like that for past 10 years. Okay.